హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పెద్దింట్ల అమ్మవారికి కాయగూరలతో అలంకరణ చేస్తారని చెప్పాను కదా. నా వంతుగా నేనేదో 2 కేజీలు కొనేసి పట్టుకెళ్దాం అనుకున్నాను. ఈలోపు మా వారు భీమవరం నుంచి ఒక 10 కేజీలు కూరగాయలు కొని ఆటోలో వేయించి ఇంటికి పంపించారు. ఇంకా అవి ఇచ్చుకొని నేను పెద్దింట్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాను. పెద్దింట్లమ్మ గుడికి వెళ్ళేటప్పటికి నేను 6 అయిందండి. అప్పటికే కూరగాయలు అవన్నీ గుడి దగ్గరికి వచ్చేసాయి. అందరూ కలిపి వాటిని మాలగా గుచ్చి గుళ్ళో అమ్మవారికి వేయడానికి అవన్నీ సిద్ధం చేస్తున్నారు. నా వంతుగా నేను కూడా ఒక అరగంట గంట ఉండి కొన్ని దండలు అయితే గుచ్చాను. ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇవాళ అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన ఆకివీడు గ్రామదేవత అయిన పెద్దింట్ల అమ్మవారిని కాయగూరలతో దర్శనం చేసుకోండి. అలాగే ఈ కాయగూరలు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం మనకి కాయగూరలు మళ్ళీ మనకి ప్రసాదంగా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కూరగాయలు తెచ్చి మనం వండుకోవచ్చు. ఇది శనివారం అయితే మనకి ఇస్తారు ఈ కూరగాయలు. కంపల్సరీగా ఈరోజు అమ్మవారిని శాకాంబరిగా అలంకరణలో చూసి ప్రతి భక్తులు కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూగా చూడండి, లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మీకు నెక్స్ట్ వీడియోలో అమ్మవారి అలంకరణ ఎలా చేశారు అన్నది మీకు వీడియో చూపిస్తాను. ఇక్కడ మేమందరం కలిపి కాయగూరలన్నీ గుచ్చుతున్నాము. చాలా రకాల కూరగాయలు అయితే వచ్చాయండి. నా వంతుగా నేను 10 కేజీలు అయితే కూరగాయలు తీసుకెళ్ళాను. అనుకోలేదు నిజంగా అన్ని కూరగాయలు పట్టుకు వెళ్తానని. ఆ అమ్మవారే కావాలని తెప్పించుకుంది కూరగాయలు నాతో. నేను వెళ్ళేటప్పటికే చాలా దండలన్నీ కట్టేశారండి. ఇంకా నా వంతుగా నేను కూడా కాసేపు కూరగాయలు అవన్నీ గుచ్చేసి ఇంకా కాసేపు ఉండి వెళ్ళిపోయాను నేను. తర్వాత ఇంకా చాలామంది వచ్చారు ఇందులో హెల్ప్ చేయడానికి. చాలామంది హెల్ప్ చేశారు.